ఈ ఫ్యాన్ ఆపండి, ఈ ఫ్యాన్ ఆపండి. ఓ నాన్న ఫ్యాన్ ఆపండి. స్విచ్ ఉండే ఈ ఫ్యాన్ అక్కడ ఉన్నట్టు స్విచ్ చూడ. లైట్ ఆన్ చేయరా బాబు. రాదు అగరబత్తి కావాలండి. అందరూ ఇట్లా వస్తుంది. నాని రండి ముందు. దీపం వెలిగిస్తుంది. వరకు వెలిగించి దాన్ని ఎగ్గపెట్టి నాన్నగారు పూలే నాని పూలు తీసుకో. విజయ్ గారు మీరు ఒకసారి వెలిగించండి. బాగా
नहीं ये पूरे अपने हैं। చూడలే అలాగే ఉండు నిలబడరా ఏలేదు ఇంకా నేను ఓకేనా వయసు అయిపోయిన వాళ్ళని చాలామందిని ఇవాళ రేపు అన్నట్లుగా మనం ఊహిస్తుంటాం. కానీ రామోజీరావు గారి విషయంలో అసలు ఎవరికి కూడా అలాంటి ఆలోచన రాలేదు. అందువల్ల ఒక షాక్. 1989లో నేను పనిచేస్తున్నటువంటి ఒక వ్యాపార సంస్థ యొక్క హైదరాబాద్ బ్రాంచీని ప్రారంభించారు ఆయన. అప్పటికే ఆయన చాలా క్రెడిబిలిటీ సొసైటీలో, ఆంధ్రప్రదేశ్లో చాలా క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నిన్న భయంకరమైన వార్త విన్నాం. అంటే తట్టుకోలేని వార్త. రామోజీరావు గారు ఇక లేరు మాత్రమేనండి. ఆయన ఎప్పుడు మన గుండెల్లో ఉంటారు, మనం చేసే పనిలో ఉంటారు, మనం మాట్లాడే మంచి మాటలో ఉంటారు. మనం ఇంకా కొన్ని తరాల వరకు ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలో ఆయన ఎప్పుడూ ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంత గొప్ప వ్యక్తిని దూరం నుంచి చూసే అర్హత కూడా లేని నేను 2009లో డైరెక్ట్గా ఆయన ఆఫీస్ రూమ్లో కలవడం జరిగింది. నేను చూసింది ఒక వ్యక్తిని కాదండి, అంటే ఒక మంచితనానికి, ఒక మర్యాదకి, ఒక గొప్పతనానికి ప్రతిరూపం నా ముందున్నట్టుగా అనిపించింది. నాకు మాట కూడా రాలేదు. ఒక అదృష్టంగా భావించాను. అంటే ఒక దేవుడిని చూస్తే ఎలా ఫీల్ అవుతామో, నేను అప్పుడు పనిచేస్తున్నప్పుడు నాకు మా ఈటీవీ సంస్థ రామోజీరావు గారి దేవుడు, అలాగే ఆయన పుత్రుడు, నా స్నేహితుడు, నాకు లైఫ్ని ఇచ్చిన వ్యక్తి సుమన్ గారు. ఎన్నో
ఇళ్ళని నిలబెట్టినటువంటి సంస్థలు రామోజీరావు గారి సంస్థలు, ఈనాడు గ్రూప్ ఎలా అయినా సరే. కానీ నా అదృష్టం ఏంటంటే నా ఇంటి పేరు ఈటీవీ అయిపోయిందండి. సో ఆ అదృష్టాన్ని ప్రసాదించింది కూడా రామోజీరావు గారు, సుమన్ గారు. ఈ జన్మకి నేను అలాగే కంటిన్యూ అవుతాను, అది నా అదృష్టం. ఎన్ని జన్మలకైనా ఆ పేరు నాకు వస్తే నేను సంతోషంగా ఫీల్ అవుతాను. అది నాకు రావడం నా అదృష్టమే డెఫినెట్గా. ఆయన గురించి మాట్లాడాలంటే టైం సరిపోదండి, ఎన్ని గంటలు మాట్లాడే తక్కువే. ప్రభుత్వ ఉద్యోగులకి కళ్ళు మూసుకొని పిల్లనిచ్చేవారండి మా జనరేషన్లో. నెక్స్ట్ పిల్లనివ్వాలంటే ఈనాడు గ్రూప్స్లో పనిచేస్తున్నాడంటే కళ్ళు మూసుకొని ఇచ్చేసేవాడిని. అంత గొప్ప పేరుందండి. అండ్ ప్రభుత్వాలు కొన్ని ఒక్కొక్కసారి ఉద్యోగాలు ఇవ్వలేకపోవచ్చాము, కానీ 365 days ఎవ్రీ డే ఎంతో కొంతమందికి ఉపాధి కల్పిస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు, ఎప్పటికీ కూడా. దేవుడు అందరికీ పేరు ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, కానీ కొందరు మాత్రమే వాటిని తిరిగి మనతో పాటు జీవిస్తున్న వాళ్ళకి, మనతో పాటు సమాజంలో ఉన్న వాళ్ళకి పనికొచ్చేలా ఉపయోగిస్తారు. అందులో నెంబర్ 1 తెలుగువాడు రామోజీరావు గారు. గర్వంగా చెప్పుకోవచ్చు మనం. ప్రపంచంలో ఏ నలుమూలకి వెళ్ళినా తెలుగువాడంటే మొదటగా వినిపించే పేరు రామోజీరావు గారు. గొప్పవారు. సో ఆయన ప్రత్యక్షంగా మన ముందు ఉండకపోవచ్చు, కానీ మనందరి గుండెల్లో ఉంటారు. ఆయన ఆత్మ శాంతించాలని, అలాగే ఆయన కుటుంబ సభ్యులందరికీ ఆ దేవుడు గొప్ప ధైర్యాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనకే ఇలా ఉంది, ఇంకా వాళ్ళని తెలుసుకుంటే మాట కూడా రావట్లేదు. సో వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని అందించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు. ఎంతోమంది సెలబ్రిటీస్కి లైఫ్ ఇవ్వడం మాత్రమే కాదు, సామాన్యులు కూడా వాళ్ళ టాలెంట్ని చూపించుకునే ఎన్నో షోస్ని శాటిలైట్ రంగంలో తీసుకొచ్చినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. అందులో ఒకటి నేను చెప్పుకోవాలనుకుంటుంది స్టార్ మహిళ. అలాంటి ఒక షో అన్ని సంవత్సరాల పాటు ఒకటే టైం స్లాట్లో రన్ అవ్వాలి అంటే అది కేవలం ఈటీవీకి, రామోజీరావు గారికి మాత్రమే సాధ్యపడింది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని టీఆర్పీస్ వచ్చినా పోయినా, వాట్ ఎవర్, సేమ్ స్లాట్లో 1 o'clock స్లాట్లో 12 సంవత్సరాలు అప్రతిహతంగా ఆ షో రన్ అవ్వడం మాత్రమే కాకుండా స్టార్ మహిళ లాంటి ఒక షోకి ఉన్నతమైనటువంటి స్థానాన్ని లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కల్పించారు. ద లాంగెస్ట్ రన్నింగ్ ఉమెన్స్ గేమ్ షోకి తద్వారా యాంకర్గా నాకు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానాన్ని కల్పించిన ఆ మహనీయులు శ్రీ రామోజీరావు గారు లివ్స్ ఆన్. శ్రీరామ్ గారిని వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీగారికి తెలుసు. సో శ్రీరామ్ గారు. అందరికీ నమస్కారం. శ్రీ రామోజీరావు గారు అటు చలనచిత్ర రంగానికి, టీవీ రంగానికి, జర్నలిజానికి మార్గదర్శకుడైన. నా మొదటి ఉద్యోగం, నా మొదటి మేకప్ ఈటీవీ. నేను అక్కడి నుంచి వచ్చి ఈరోజు మీ అందరి ముందు ఇక్కడ నిలబడ్డామంటే ఆయన ప్రోడక్ట్. మేము డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఆయన యొక్క ప్రభావం మా మీద చాలా ఉంది. నేను జాబ్ చేసేటప్పుడు 1వ తారీఖు శాలరీస్ పక్కాగా వచ్చేవి. 1వ తారీఖు హాలిడే అయితే 31st వచ్చేవి. 31st ఫస్ట్ హాలిడే అయితే 30th వచ్చేవి. అంత పక్కాగా ఉండేది. ఈ రోజున అది నేను పనిచేసి రావడం వల్ల ఏంటో కానీ నా దగ్గర పనిచేసే వాళ్ళందరికీ అంత పంక్చువల్గా కాకపోయినా కొంతవరకు మెయింటైన్ చేస్తున్నాను. ఎందుకంటే అది నా మీద పడిన ఇంపాక్ట్, అది ఆ సంస్థ నుంచి నేర్చుకున్నది. సో ఆర్టిస్ట్గా అక్కడి నుంచి నా కెరీర్ స్టార్ట్ అయింది. ఈరోజు వరకు ఆ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అక్కడ చాలామంది చెప్పేవారంట, ఇలాగ ఒక అబ్బాయి ఉన్నాడండి మన దగ్గర నుంచి, అంటే మన ప్రోడక్టేనా అని. ఆయన రాత్రి మేడంతో, విజయశ్రీ మేడంతో మాట్లాడుతుంటే ఎప్పుడో ఒక మాట మాట్లాడేవారంట, పని చేస్తూ చనిపోవాలి, విరామం అనేది ఉండకూడదు. అలాగే ఆయన వెళ్ళిపోయాడు. ఆయన లేరనేది మనకి నమ్మలేని నిజమైనప్పటికీ ఈ రోజున ఒక ఈనాడు పేపర్ చూసినా, ఒక ఈటీవీ చూసినా, ఒక ఫిలిం సిటీని చూసినా, ఆయన భౌతికంగా లేకపోవచ్చు కానీ
డెఫినెట్గా మెంటల్గా ఆయన ఎప్పుడు వాటిలో కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటారు. ఏ రోజు నేను ఫిలిం సిటీలో అడుగుపెట్టినా మన జీవితంలో అలాంటి రోడ్డు ఒకటి వేయగలుగుతామా మన లైఫ్ టైంలో, లేదా ఒక బిల్డింగ్ కట్టగలుగుతామా అంటే ఆయన ఎంత శ్రమ, ప్రతి పునాదిలోని ఆయన శ్రమ కనిపిస్తుంది. నిజంగా వెళ్ళి చూస్తే అక్కడ అంత డిసిప్లిన్. ఈ రోజుకి దాన్ని అలా మెయింటైన్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు, ఆయన ఒక్కడి వల్ల అయ్యింది. మన లైఫ్లో మన లాస్ట్ బ్రెత్ వరకు మన తల్లిదండ్రులు ఎలా గుర్తుండిపోతారో, మన పిల్లలు ఎలా గుర్తుండిపోతారో, ఇలాంటి మహానుభావులు అలా గుర్తుండిపోతారు. ఎందుకంటే వాళ్ళు మనకి స్ఫూర్తి ప్రదాతలు. డెఫినెట్గా ఆయన భౌతికంగా దూరంగా ఉన్న మానసికంగా మనందరికీ దగ్గరగానే ఉంటారు. సో ఆయన ఆత్మకు శాంతి కావాలని మనకు కోరుకుంటూ థ్యాంక్ యూ అనండి. అండ్ అలాగే ఈటీవీ ఎప్పటికప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా మార్పులను తీసుకొని వస్తూ యంగర్ జనరేషన్కి కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఎన్నో కార్యక్రమాలని మల్లెమాల ద్వారా చేపట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. మల్లెమాల నుంచి కృష్ణ గారిని వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కీర్తి గారు, మల్లెమాలలో కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నటువంటి డి జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, అలాగే క్యాష్, జీన్స్, ఇప్పుడు సుమా అడ్డా దగ్గర దగ్గర 15 సంవత్సరాల నుంచి ఆ టైం స్లాట్స్లోనే చేసుకుంటూ ఇన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి అంటే ఓన్లీ 1% రామోజీరావు గారు. సార్ అందరికీ నమస్కారం అండి. ఈటీవీతో అనుబంధం అనేది కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న మల్లెమాల ఫ్యామిలీతో 2007 నుంచి అది ఇంకొక లెవెల్కి వచ్చింది విత్ టెలివిజన్ వర్క్. 2007 నుంచి 17 సంవత్సరాలుగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, అంటే బోత్ రేటింగ్స్ బాగున్న డబ్బింగ్ సీరియల్స్ అసోసియేషన్ యాడ్ చేసినప్పుడు ఒక్క లెటర్ మార్నింగ్ వెళ్ళి ఒక లెటర్ ఇస్తే ఈవినింగ్, మార్నింగ్ లెటర్ ఇస్తే ఈవినింగ్ వేరే ఛానల్స్ కానీ ఎక్కడైనా సరే ఎంత ఫైట్ చేసామో, ఎంత గొడవలు పడ్డామో అందరికీ తెలుసు. ఒక్క లెటరు, సార్ డబ్బింగ్ సీరియల్స్ జరిగితే మనకు తెలుగు వాళ్ళు నష్టపోతున్నారు సార్ అని ఒక్క లెటర్ ఇస్తే సాయంత్రం కల్లా డబ్బింగ్ సీరియల్స్ ఆపేసిన మహానుభావుడు. ఇంకా అంతకన్నా ఏం చెప్పలేము అసలు మా టీవీ ఫెడరేషన్ నుంచి. తర్వాత అసోసియేషన్ తరఫున ఫెడరేషన్ ఒక బిల్డింగ్ కట్టుకుంటాను సార్ అని మేము వెళ్ళి ఈటీవీ యాజమాన్యాన్ని కలిసినప్పుడు ఒక మంచి మొత్తంలో ఒక అమౌంట్, ఓకే మీరు బాగుండాలి, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏది ఉన్నా సరే ఈటీవీ సంస్థ ముందు ఉంటుందన్న ఉద్దేశంతో 2 డేస్లో ఒక మంచి అమౌంట్ ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. జీవితంలో మర్చిపోలేము. చేస్తూనే వచ్చారు. సో మీరు గారిని మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తాను. గోవింద, అందరికీ నమస్కారం అండి. అంటే చాలా బాధగా ఉంది, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నాకు రామోజీరావు గారితో ఈటీవీ బంధం అన్నమాట. అంటే ఆ రోజుల్లో దూరదర్శన్లో చాలని ఎక్విప్మెంట్తో మంచి ఆర్టిస్టులు, పెద్ద పెద్ద సినిమా ఆర్టిస్టులు పెట్టి ఆ విధంగా ఒక ప్రపంచం అన్నమాట. అలా వచ్చేటప్పటికి నాకు అవకాశం రాగానే ఈటీవీలో పనిచేయడానికి ఎగిరి గంతేసి వచ్చి పనిచేశాను అన్నమాట. అలా నేను ఈటీవీలో దగ్గర ఆల్మోస్ట్ నా కెరీర్లో 1/3 ఆఫ్ మై కెరీర్ ఈటీవీలో పనిచేశాను. నేను మంచి సీరియల్స్కి చేసే అవకాశం వచ్చింది నాకు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఆయన విజన్, సార్ రామోజీరావు గారి విజన్ అప్పుడు రావటమే అంత పెద్ద ఎక్విప్మెంట్తో అంత బ్రహ్మాండంగా రావటం అనేది ఆయన విజన్. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ చూసినా మనకు అనిపిస్తుంది అది. సో యాక్చువల్గా అసలు తెలుగు టెలివిజన్లోనే తెలుగు సీరియల్స్ యొక్క క్వాలిటీ స్టాండర్డ్ పెంచింది ఫస్ట్ ఈటీవీ అని నాకు ఉద్దేశం అన్నమాట. ఈటీవీ నుంచి అది స్టార్ట్ అయింది. అసలు యాక్చువల్గా స్టాండర్డ్ పెంచడం అనేది ఈటీవీ నుంచే స్టార్ట్ అయింది అనమాట. ఆ విధంగా నేను